ఈ ప్రకటన గ్రంథం గురించి 4 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొట్టమొదటి అభిప్రాయం ఏంటి అంటే అది జరిగిపోయింది. ఆ పుస్తకములు అవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి. AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరం జరిగిపోయింది. ఇక దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు, అది అయిపోయిన స్టోరీ అని చెప్తారు. ఎక్కువగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు, BOU సోదరులు, స్టూడెంట్స్, పెద్దలు PD సుందరరావు గారు, ఆయన శిష్యులు, అలానే ఇంకా చాలామంది దాన్ని అలా నమ్ముతారు. ఎలా నమ్ముతారండి? ఆల్రెడీ ఏమైంది చెప్పండి, ఫినిష్ అయిపోయింది. ఏ పుస్తకం? ప్రకటన గ్రంథం జరిగిపోయింది. ఎప్పుడు? AD 70 నీరో చక్రవర్తి తర్వాత చక్రవర్తుల కాలం, టైటస్ చక్రవర్తి, యెరూషలేం ధ్వంసం అయిపోయింది, క్రైస్తవులు చంపబడ్డారు, హతసాక్షులైపోయారు, అయిపోయింది చరిత్ర అన్నారు. అలానే కొన్ని వందల సంవత్సరాలు నమ్మారు. తర్వాత మరొక గ్రూప్ ఏమన్నారంటే లేదు లేదు అయిపోలేదు, ఇది జరుగుతానే ఉంటుంది అని నమ్మారు. ఇది ఏమవుతుందో చెప్పండి? జరుగుతానే ఉంటుంది. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు చెప్పండి జరుగుతానే ఉంటుంది. హిస్టరీలో క్రమక్రమంగా జరుగుతూ వెళ్తూ వస్తుంది అని కొంతమంది నమ్మారు. ఎక్కువగా రిఫార్మేషన్ థియాలజిస్ట్స్ మార్టిన్ లూథర్ గారు, జాన్ కల్విన్ గారు, ఇంకా కొంతమంది ఆ భావాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు జీవించిన టైంలో పోపులు క్రైస్తవుల్ని దాడు చేస్తున్నారు, శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. మూడో గ్రూప్ ఏమన్నారంటే లేదు లేదు, ఈ ప్రకటన గ్రంథం ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరగబోతుంది. దీన్ని ఎక్కువగా బ్రదరన్ వారు ప్రపంచానికి తీసుకుని వచ్చారు. వీరిని ఫ్యూచరిస్టులు అన్నారు. ఏంటి చెప్పండి? అయిపోలేదు, ఇంకా చెప్పండి జరగవలసి ఉంది. సో 3 అభిప్రాయాలు ఉన్నాయి కదా. మొట్టమొదటిది ఏంటి? జరిగిపోయింది. రెండవది జరుగుతుంది. మూడవది ఏంటి? జరగబోయేది. ఇంకా 4వ గ్రూప్ ఉంది. అసలు జరిగిపోయిందా జరగబోయిందా కాదు, ఇందులో వాడబడిన సింబల్స్, ఈ పోలికలు దేవునికి సాతానికి మధ్య జరిగే ఈ పోరాటం ఇది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఒక సమయానికి సంబంధించింది కాదు. ఐడియలిజం అన్నది దీన్ని, సింబలిజం. ఇది అప్పుడు ఇప్పుడు నిత్యం ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అసలు ఇక ఈ శ్రమలో యాంటీ క్రైస్ట్ ఇవేముండదు. మంచికి చెడుకు ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది చెప్పండి? పోరాటం అని ఇంకొకరు చెప్పారు. కానీ వాస్తవం ఏంటి? ప్రస్తుత పరిస్థితులు, రాబోయే పరిస్థితులన్నీ ప్రకటన గ్రంథంలో జరగబోయటానికి ప్లాట్ఫామ్ తయారైంది. చూడండి ఒకసారి 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట దీనికి చాలా క్లుప్తంగా చెప్పబడింది. బైబిల్లో ఒకే ఒక గ్రంథం డివైడ్ చేసి మనకి ఇవ్వబడింది, అది ప్రకటన గ్రంథం. చూడండి ఒకసారి 1వ అధ్యాయం 18వ వచనం, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. చూచిన వాటిని చాప్టర్ 1 1వ అధ్యాయం. యోహాను గారు చాలా చూశాడు ఫ్యూచర్ క్రైస్ట్, భవిష్యత్తులో ప్రభు ఏ విధంగా ఉండబోతున్నాడు. 2, 3 అధ్యాయాలు ఉన్నవి, థింగ్స్ ఆర్, ఇప్పుడున్నవి 7 సంఘ కాలాలు. సంఘం చర్చ్ భూమి మీద ఉంది, సంఘం నడుస్తుంది. ఇప్పుడు చివరికి మనం లౌకిక సంఘంలో ఉన్నాం. చూడండి 4వ అధ్యాయం 1 నుంచి చూస్తే ఇవి జరగబోతున్నవి, థింగ్స్ షల్ బి. 4వ అధ్యాయం నుంచి జరగబోయే అంశాలు 4th చాప్టర్ నుంచి 22 చాప్టర్ వరకు కంప్లీట్గా జరగబోయే సంగతులు. కాబట్టి జరిగిపోయినాయి అనే భ్రమలో ఉండాల్సిన పని లేదు. జరుగుతున్నాయి కూడా కాదు, ఏం చెప్పండి? జరగబోయేది. ఆ జరగబోయేదానికి ప్లాట్ఫామ్ తయారైంది.